ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్‌లో చూసినట్లయితే నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. ఎంత శ్రేష్టమైన మాట అండి. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడంట. దేవుని బిడ్డ, ఈరోజు నీకు ఒక ప్రశ్న. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుని మాటలు నువ్వు వింటున్నావా? దేవుని స్వరం నువ్వు విని ఎంతకాలమైంది? దేవుని స్వరం విని ఒక్కరోజు అయిందా? ఒక గంట క్రితమే నేను దేవుని స్వరాన్ని విన్నాను, దేవుడు నాతో మాట్లాడాడు అంటే మంచిదే. దేవుడు నాతో మాట్లాడి సంవత్సరాలు గతించాయి, దేవుడు నాతో మాట్లాడట్లేదు, దేవుడు నన్ను స్పందించట్లేదు అని ఆలోచిస్తున్నావా? మోషేతో అంట దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడంట. ఒక స్నేహితుడు ఎలాగైతే మనుష్యునితో మాట్లాడతాడో అలా దేవుడు అంట మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడంట. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, మోషే అనుక్షణము దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. మోషే కేవలం దేవునికి ప్రార్థించడం మాత్రమే కాదు కానీ దేవుని జవాబు కొరకు కనిపెట్టేవాడిగా కూడా ఉన్నాడు. ఈరోజు అనేక మంది జీవితాల్లో దేవుడు నాతో మాట్లాడట్లేదు, దేవుడు నాకు తన స్వరాన్ని వినిపించట్లేదు అని అంటున్నారు. ఎందుకంటే వారు కేవలం దేవునికి ప్రార్థిస్తారు. ఆ భక్తులు కేవలం దేవునికి అడుగుతారు కానీ దేవుడు ఈ యొక్క అడిగిన దానికి ఏం జవాబిస్తాడు అని ఆగి ఒక క్షణం దేవుని స్వరం కొరకు కనిపెట్టేవారిగా ఉండరు. ఈరోజు నీ జీవితంలో కూడా అదే లోటు కలిగి ఉన్నావేమో. దేవుడు నన్ను స్పందించట్లేదు, దేవుడు నాతో మాట్లాడట్లేదు అని దేవుని మీద నేరాలు మోపుతున్నావేమో. లేదు, దేవుడు ఎల్లప్పుడూ మాట్లాడడానికి సిద్ధంగానే ఉన్నాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన ఎవరితో అయినా ఏ క్షణమందైనా ఏ సమయంలో అయినా మాట్లాడడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. నీవు కూడా సిద్ధంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడుతాడు. నువ్వు ప్రార్థించడం మాత్రమే కాదు, ప్రార్థించిన తరువాత నా ప్రార్థనకి జవాబుగా నీవు ఏం మాట్లాడుతావు అని ప్రభు యొద్ద నువ్వు కనిపెట్టినట్లయితే ఖచ్చితంగా మోషేతో మాట్లాడిన దేవుడే నీతో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నుంచైనా దేవునితో సహవాసం చేయడానికి ప్రయత్నించు, దేవుని స్వరం వినడానికి ప్రయత్నించు. మోషే వలె దేవునితో నీవు కూడా స్నేహితుడిగా ఉండడానికి ప్రయత్నించు. అటువంటి గొప్ప కృప ప్రభు నీకు దయచేయనుగాక. ఆమెన్.